భయ్యా అన్న ఆ రోజు ఫైనల్ అప్పుడు అక్కడ జనాలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరు కలిసి ఆ పోలీసు వాళ్ళని కానీ లేడీస్ని కానీ అసలు అక్కడ జరిగిన విధానం గురించి లేడీస్ గురించి ఏమన్నా మీరు? నేను మామూలుగా నార్మల్ పోయినా ఎట్లా ఉంటుంది మా ఫ్రెండ్ చెప్పిండు ట్రాఫిక్ జామ్ అవుతుంది అయ్యా అన్నాడు. సరేలే ఒకసారి ఎట్లా ఉందని పరిస్థితి చూసిన, కానీ ఆడ జనాలు ఫస్ట్ ఏం లేరు. తర్వాత చూసిన ఒక అమ్మాయి ఉండనా, ఊరిని అమ్మ ఈగలు చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు మూసి పట్టే చూడ అంతకన్నా ధర. ఆ పిల్ల కూడా ఏం చేస్తుందంటే అట్లా ఉంది. ఏమన్నా యాంకర్లు వస్తే యాంకర్లు వేరే ఎవరైనా అమ్మాయి గెలకడమే ఉండరు, మామూలు కాదు. ఊరిని అమ్మాయి నాయలు. ఇంకోటి అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, ఆడ పల్లవి ప్రశాంత్ గురించి వచ్చిలేరు, ఇన్స్టాగ్రామ్ లైవ్లు చేయడానికి వచ్చినారు. అది బాగా అబ్జర్వ్ చేసినారో లేదో కానీ బాగా వెనక సైడ్ చూడండి, నేనైతే వీడియో తీసినాను మొత్తం లైవ్లో ఇన్స్టాగ్రామ్. కానీ అమ్మాయి నా కొడుకులు పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినారా లేకపోతే లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్రతి ఒక్క లైవ్ పెట్టినారు అన్న, రియల్ చెప్తున్నారు, అబద్ధం కాదు. ఇదైతే మీరు ఒక యాదో వీడియోలోనే కనబడుతుంది ఫస్ట్ చూడండి. ఇంకోటి ఏంటంటే గీతురాయలు అద్దబ్బా అశ్విన్ అన్న. గీతురాయలు నేను ఫస్ట్ గేమ్ పోయిన సీజన్ ఆడేటప్పుడు అరే ఈమె ఏంద్రా ఇట్లా ఉంది ఏం కథ ఇంత కష్టంగా అనుకున్నా, కానీ లాస్ట్ పోయే రోజు చూసి ఫుల్ ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే మనుషులు అనేది ఎట్లా ఉంటారు ఏం కథ వాళ్ళ వ్యక్తిత్వం వల్ల ఆమె చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఆమె అంతా గట్టి మాత్రమే మనిషి మీద చలనం లేదన్నట్టు ఆ రోజు వేసింది నాగార్జున సార్తో. అప్పుడు అంటే అలాంటి మనిషి కూడా ఒకసారి చేంజ్ అయింది మా హౌస్లోకి వచ్చి. ఆ తర్వాత అలాంటి ఆయకవి కూడా గ్లాస్ పాలగొట్టింది. ఏం చేసిండ్రా వాళ్ళు చెప్పు? ఆ గీతరాయలు ఏం చేసింది, అశ్విని ఏం చేసింది? వాళ్ళ తప్పన ఇదైతే అసలు ఇలా చేయకండ్రా అయినా. మీరు కడుక్కోండి. మీరు ఏదన్నా ఉంటే ఇంత దూరం వచ్చి అభిమానం అంటారు కదా, మీరు ఇంటికాడ అమ్మ నాన్నకు లేదా లేని వాళ్ళకి ₹1, ₹10, ₹1000 అయితే రా, ఒక ₹10 ఏదో పెట్టండ్రు నాయన కాలు చేతులు లేని వాళ్ళకి. అంటే డబ్బులు కూడా ఇవ్వకండి, మళ్ళీ వాళ్ళు కూడా కొందరు ఏదన్నా ఉంటే కొద్దిగా బయట కాలు చేతులు పని చేసే వాళ్ళకి అడుక్కున్న వాళ్ళకి ఇవ్వాలని నేను అట్లా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు పని చేయని అదే అలవాట్లు అట్టే అయిపోతుంది. అంతే నేను చెప్పాను.